సీతాపురం అనే ఊరిలో తులసమ్మ అనే ఒక పెద్దావిడ ఉండేది. ఆకలిని వచ్చిన వాళ్లకు కడుపు నిండా అన్నం పెడుతూ అన్నపూర్ణదేవిగా పేరు తెచ్చుకుని నిస్వార్థ సేవకురాలిగా జీవిస్తూ ఉంటుంది. ఒక రోజున ప్రసాద్ అనే కుర్రాడు సీతాపురం అనే ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మందారపల్లికి వెళ్తూ సీతాపురం చేరుకుంటాడు. అప్పటికే చీకటి పూర్తిగా పడుతుంది. చేతిలో లాంతర్ కూడా లేకుండా రాత్రిపూట అందులో అడవి మార్గాన ఒంటరి ప్రయాణం చేయడం అంత మంచిది కాదు. ప్రాణంతో చెలగాటం ఎందుకు? ఈ రాత్రికి ఈ ఊర్లో ఎవరినైనా అడిగి విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అని దిక్కులు చూస్తూ ఉండగా పేదింటి తులసమ్మ ఇల్లు కనపడుతుంది. ఇక్కడేదో ఇల్లు కనపడుతుంది. ఆ ఇంటికి వెళ్ళి ఈ రోజు రాత్రికి ఆశ్రయం ఇవ్వమని అడుగుతాను. ఆ ఇంట్లో ఉంటున్న వాళ్ళు ధర్మాత్ములైతే నా పరిస్థితిని అర్థం చేసుకుంటారు, ఆశ్రయం కల్పిస్తారు. లేదంటే మరొక ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటూ నెమ్మదిగా తులసమ్మ ఇంటికొచ్చాడు. తలుపు కొడుతూ, అమ్మా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఆ మాట విని ఇంట్లో ఉన్న తులసమ్మ ఇంట్లో నుంచి బయటకొస్తుంది. ఎదురుగా 30 ఏళ్ల కుర్రాడు ప్రసాద్ కనపడతాడు. తన ఇంటికి అన్నం కోసం వచ్చి ఉంటాడని, చూడు బాబు, అక్కడ నీళ్ల గోళం ఉంది, కాళ్ళు చేతులు కడుక్కొని రా లోపలికి బాబు. అది కాదమ్మా. ఇలా చూడు బాబు, ముందుగా కడుపు నిండా అన్నం తిను, తీరిగ్గా తర్వాత కబుర్లు చెప్పుకుందాం. ఆకలి కడుపుతో కబుర్లు చెప్పుకోవద్దు. అది కాదమ్మా, నేను అన్నం కోసం రాలేదు పెద్దమ్మా, ఆశ్రమం కోసం వచ్చాను. మరి మంచిది నాయనా, కడుపు నిండా ముందు అన్నం తిను, కంటి నిండా నిద్రవో. ఈ తులసమ్మ ఇంటికి వచ్చిన వాళ్ళెవరూ ఖాళీ కడుపుతో వెళ్ళడానికి కాని పడుకోవడానికి కాని నేను ఒప్పుకోను బాబు అని చెప్పడంతో ప్రసాద్ సంతోషంగా గోళం దగ్గరికి వెళ్లి కాతులు చేతులు కడుక్కొని ఇంట్లోకొస్తాడు. తులసమ్మ ఆకు వేసి అతనికి ఆకు నిండా ఆహార పదార్థాలు పెడుతుంది. కృతజ్ఞతగా చూస్తాడు ప్రసాద్. తిను బాబు, కడుపు నిండా తిను. ఇంకా ఏమైనా కావాలంటే ఎలాంటి ఇబ్బంది పడకుండా అడుగు బాబు. అలాగే, అడుగుతానమ్మా అని ప్రసాద్ తింటూ ఉంటాడు. తులసమ్మ అతని దగ్గర కూర్చొని విసనకరతో విసురుతూ ఉంటుంది. ప్రసాద్ ఎంతో ఇష్టంగా కడుపు నిండా తింటాడు. చాలా సంతోషం పెద్దమ్మా, ఆశ్రమం కోసం వస్తే నాకు కడుపు నిండా అన్నం పెట్టావు. నిజం చెప్తున్నాను తల్లి, మీరు సాక్షాత్తు ఆ అన్నపూర్ణమ్మే తల్లి. ఇప్పుడు చెప్పు బాబు, వచ్చినప్పుడు ఏదో చెప్తున్నావు. మా ఊరు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేశవపూర్ పెద్దమ్మ, మందారపల్లిలో ఉన్న నా చెల్లిని చూడడానికి వెళ్తూ ఉన్నాను. నా చెల్లి కడుపుతో ఉంది. కాన్పు పుట్టింటి దగ్గర చేయడానికి తీసుకొద్దామని పోతున్నాను. దారిలో చీకటి పడిపోయింది. ఇదిగో ఇలా మీ ఇంటి దగ్గరికి వచ్చాను. నా దగ్గరికి నువ్వు రావడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు బాబు. ఆడపిల్ల అత్తవారింట్లో ఎంత దర్జాగా ఉన్నా మొదటి కాన్పు అమ్మవారి ఇంట్లో జరిగితేనే ఆ ఆనందం అంతా ఇంతా కాదు. నువ్వు నీ రక్త సంబంధాన్ని నిలుపుకుంటున్నావు బాబు, అభినందనీయం. ఇక పడుకో నాయనా అని చెప్పి తులసమ్మ ఒక మంచం చూపిస్తుంది. మంచం వద్దు తల్లి, నేను కిందే పడుకుంటాను. లేదు నాయనా, నువ్వు మంచంలో పడుకో. ఎళ్ళి పడుకో. ఇది మేము మా ఇంటికొచ్చిన అతిథులకు చేస్తున్న మర్యాద బాబు అని చెప్పగానే ప్రసాద్ మరో మాట మాట్లాడకుండా వెళ్లి ఆ మంచంలో పడుకుంటాడు. తులసమ్మ మాత్రం కట్టెల పొయ్యి దగ్గర కూర్చొని పిండి వంటలు చేయడం మొదలు పెడుతుంది. అవి అయ్యాక నేల మీద చాపేసుకొని పడుకుంటుంది. మరుసటి రోజున ప్రసాద్ అన్నపూర్ణమ్మ ఇంటి నుంచి బయలుదేరుతూ, పెద్దమ్మ, రాత్రి నాకు ఆశ్రమం ఇవ్వడమే కాకుండా కడుపు నిండా అన్నం కూడా పెట్టారు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోను పెద్దమ్మ. ఇక నేను వెళ్ళొస్తాను. చూడు బాబు, నువ్వు వింటానంటే నీకొక మంచి మాట చెప్తాను. అయ్యో పెద్దమ్మ, తమలాంటి పెద్దవాళ్ళు చెప్పిన తర్వాత నేను వినకుండా ఉంటానా? చెప్పండి పెద్దమ్మ. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయంలోనైనా ఎవరైనా నిన్ను సాయం కోరితే నీ వల్ల అయితే తప్పకుండా సహాయం చేయి బాబు. అలాగే పెద్దమ్మ, మరి నేను వెళ్ళొస్తాను. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తానుండు బాబు అని తులసమ్మ ఇంట్లోకి వెళ్లి పిండి వంటలున్న సంచి తీసుకొని ఇచ్చింది. పెద్దమ్మా అని నోరారా పిలిచావు కదా బాబు,
ఈ పిండి వంటలు తీసుకెళ్లి మీ చెల్లెలికివ్వు. ఎక్కడవని అడిగితే మనసు మమత నిండిన పేరింటి తులసమ్మవని చెప్తాను పెద్దమ్మా. ఆ మాటకి తులసమ్మ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ప్రసాద్ రవ్వంత ఆశ్చర్యపోయి, పెద్దమ్మా ఏంటా కన్నీళ్ళు? ఏం లేదు నాయనా, కళ్ళల్లో ఏదో నలత పడినట్టుంది. నువ్వు బయలుదేరు బాబు, చెల్లిని అడిగానని చెప్పు అలాగే పెద్దవ్వా, ఇది ఉంచండి పెద్దవ్వా అని చెప్పి డబ్బులివ్వబోయాడు. తులసమ్మ నవ్వుతూ, వద్దు బాబు, చెల్లి దగ్గరికి వెళ్తున్నావు కదా, నీ దగ్గరే ఉండనివ్వు. దారిలో ఏదైనా ఖర్చు పడితే ఉపయోగపడుతుంది మీలాంటి మంచి మనసున్న పెద్దవాళ్ళని ఆ దేవుడు చల్లగా చూస్తాడు అని ప్రసాద్ ఆ పిండి వంటలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు రాత్రి పాపయ్య, రాజయ్య అనే ఇద్దరు దొంగలు బంగారం దొంగతనం చేసి ఆ మూటను జాగ్రత్తగా పట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ, మనం ఇంత రాత్రి వేళ వెళ్ళడం సబబు కాదనిపిస్తుందిరా సుబ్బయ్య. మరి ఏం చేద్దాంరా పాపయ్య? పేరింటి తులసమ్మ ఇంటికి వెళ్దాంరా. మంచి ఆలోచన రే. కడుపు నిండా తినొచ్చు, కంటి నిండా నిద్రపోవచ్చురా. మన మీద ఆ తులసమ్మకి ఎలాంటి అనుమానం రాదు. మనం దొంగలమని తెలుసుకోలేదు కూడా అని పాపయ్య, సుబ్బయ్య మాట్లాడుకొని నెమ్మదిగా తులసమ్మ ఇంటికొచ్చారు. తులసమ్మ వాళ్ళని చూసి, చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నట్టున్నారు. మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడ చేయగడిగినట్టు అనిపించడం లేదే. ఇదిగో అలా వెళ్ళి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని రండి, అన్నం వడ్డిస్తాను అని చెప్పగానే పాపయ్య, సుబ్బయ్య సంతోషపడిపోతారు. తులసమ్మ చెప్పినట్టుగా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకెళ్తారు. ఆకు వేసి అన్నం పెడుతుంది. ఆ దొంగలు కడుపు నిండా తింటారు. డబ్బులివ్వబోతుంటే తులసమ్మ వద్దని వారిస్తుంది. ఎప్పుడు అన్నం పెట్టే మీకు ఈ సరుకులు ఎలా వస్తాయి తల్లి? మనం చేసే పుణ్యం కొద్దీ ఫలితం, పాపం కొద్దీ పరిహారం. అక్కడ మంచం ఉంది, వెళ్ళి పడుకోండి లేదమ్మా, మేం వెళతాం అని తులసమ్మ ఇంటి నుంచి బయలుదేరి ఇద్దరు ఒక చెట్టు దగ్గరికి చేరుకుంటారు. ఆ చెట్టు దగ్గర ఆగుతారు. ఈ తులసమ్మ దగ్గర ఏదో శక్తివంతమైన వస్తువు ఉన్నట్టుందిరా. దాని ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా అన్నం పెడుతుందంటే ఒకసారి ఆలోచించు. ఆ మాట విని పాపయ్య ఆలోచనలో పడ్డాడు. ఆ తరువాత ఇద్దరు మాట్లాడుకుని తులసమ్మ దగ్గర ఉన్న శక్తి ఏమిటో తెలుసుకోవాలని ఇద్దరు కలిసి కిటికీ దగ్గరకొచ్చి లోపలికి చూస్తారు. తులసమ్మ ఓ మట్టి పాత్ర ముందు నిలబడి, ఓ మట్టి పాత్ర, నువ్వు ఇచ్చిన ఆహారం మొత్తం అయిపోయింది, మరింత ఇవ్వు, ఎవరైనా వస్తే పెట్టడానికి ఉంటుంది అనగానే ఆ మట్టి పాత్రల నుంచి అన్ని రకాల ఆహార పదార్థాలు బయటకొస్తాయి. ఆ మట్టి పాత్రను చూడగానే వాళ్ళకి అత్యాశ కలిగింది. ఆ పాత్రని దొంగలించాలని అనుకొని తిరిగి తులసమ్మ దగ్గరకొచ్చి విశ్రాంతి తీసుకుంటామని చెప్పి మంచంలో పడుకున్నట్లు నటిస్తూ ఉంటారు. ఓ రాత్రి వేళ తులసమ్మ పడుకుందని గ్రహించుకొని మాయా మట్టి పాత్రను దొంగలించుకొని పక్కనే ఉన్న అడవిలోకి వస్తారు. ఒక దగ్గర పెట్టి డబ్బులు కావాలని అడుగుతారు. అంతే, వాళ్ళ దగ్గరున్న మూటలోని బంగారం మొత్తం రాళ్ళులా మారిపోతాయి. అప్పుడు ఇద్దరు నీ వల్లే బంగారం పోయిందని గొడవ పడుతూ ఉంటారు. ఆ మాయా మట్టి పాత్ర ఇలా అంటుంది, ఇలా చూడండి మూర్ఖుల్లారా, నేను మంచికి మాత్రమే పని చేస్తాను, మీలాంటి దొంగలకు కాదు. ఇప్పుడు మీకు తగిన శాస్తి జరిగింది. అత్యాశకు పోకుండా ఉంటే మీకు మీ బంగారమైనా ఉండేది. పేరాశకు పోయారు, మొత్తం పోగొట్టుకున్నారు. మీరు ఎవరి నగలైతే దొంగతనం చేశారో ఆ నగలు వాళ్ళ దగ్గరికి వెళ్లిపోయాయి. మీ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఇప్పటికైనా మనుషుల్లాగా మారి బుద్ధిగా కష్టపడి పని చేసుకుని బతకండి అని చెప్పి మట్టి పాత్ర మాయమైపోతుంది. ఇదంతా చూస్తున్న తులసమ్మ వాళ్ళ దగ్గరకొచ్చి, చూడండి బాబు, ఈ రాత్రి వేళ ప్రయాణం చేయడం మంచిది కాదు, వచ్చి విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే ఎల్లండి అని ఆ మాట విని ఆ దొంగలు కన్నీళ్లతో తులసమ్మ కళ్ళు పట్టుకుంటారు. పశ్చాత్తాపానికి మించిన శిక్ష మరొకటి లేదు, పదండి పదండి అని చెప్పి వాళ్ళను తన ఇంట్లోకి తీసుకెళ్తుంది. మరుసటి రోజున పాపయ్య, సుబ్బయ్య ఆ పేదంటి తులసమ్మకి కృతజ్ఞతలు చెప్పి బయలుదేరుతారు. వెలకట్టలేని మంచి మనసు, మమత నిండిన పేదింటి తులసమ్మ ఇంటికి
ప్రసాద్ మళ్ళీ వచ్చాడు. తులసమ్మ ప్రసాద్ని చూసి గుర్తుపట్టింది. బాబూ ప్రసాద్, నువ్వా? ఎలా ఉన్నావు? నన్ను గుర్తుపెట్టుకున్నావా పెద్దమ్మా? ఒక పూట అన్నం పెట్టి ఆశ్రయం కల్పించినందుకు సొంత కొడుకులా నిత్యం నన్ను చూసుకుంటున్నా నిన్నెలా మర్చిపోతాను ప్రసాద్. నా కోడలు పద్మ, కూతురు అలివేని, ఇంకా పేరు పెట్టని బుల్లి మనవరాలు ఎలా ఉన్నారు? బాగున్నారు పెద్దమ్మా. రేపు మీరు మన ఇంటికి రావాలి పెద్దమ్మా. బుల్లి మనవరాలికి 21 రోజు వేడుక చేస్తున్నావా ప్రసాద్? అవును పెద్దమ్మా. మొదటగా మీకే ఈ శుభవార్త చెప్పాలని వచ్చాను. చెప్పాను. ఇప్పుడు నా మనసు చాలా కుదుటపడింది. ఇక నుంచి అంతా శుభమే జరుగుతుంది. మంచిది ప్రసాద్. ఇక ఇంటికెళ్ళి చుట్టాలకి, ఊరి వాళ్ళకి, తెలిసిన వాళ్ళందరికీ నీ ఇంట్లో జరుగుతున్న వేడుక గురించి చెప్పు. అందరినీ రమ్మని పిలువు. కడుపు నిండా తిని మనసారా నా బుల్లి మనవరాలని దీవించెల్లాలి. తప్పకుండా పెద్దమ్మా. అందరికీ చెప్తాను. అందరి ఆశీస్సులు నా చిన్నారి మేనకోడలికి అందిస్తాను. ఆనందంతో ఎలిగిపోతున్న నీ ముఖాన్ని చూస్తుంటే అర్థమవుతుంది ప్రసాద్, నువ్వెంత గొప్పగా నీ మేనకోడల్ని 21 రోజు వేడుకల్ని చెయ్యాలనుకుంటున్నావో. నీలాంటి మేనమావ ప్రతి ఆడపిల్లకి ఉండాలి. మేనమామ బంధం, బాధ్యత తండ్రితో సమానం కాదా పెద్దమ్మా? నా మేనకోడల్ని చూస్తుంటే మా అమ్మని చూస్తున్నట్టే అనిపిస్తుంది. నా చెల్లితో నేను మళ్ళీ ఆడుకున్నట్టుగా అనిపిస్తుంది పెద్దమ్మా. రక్త సంబంధం, తోడబుట్టిన బంధం, తాళి బంధం ఎంతో విలువైనవి బాబు. వాటిని మనం కాపాడుకుంటే అవి మనల్ని ఎప్పుడూ ఆనందంగా ఉంచుతాయి, ఆపద నుంచి కాపాడుతాయి, అనుబంధాలని పెంచుతాయి. సత్యం చెప్పారు పెద్దమ్మా. బాబు ప్రసాద్, ఇలా మాట్లాడుకుంటూ నా దగ్గరే ఉంటే ఎలా చెప్పు? ఇంటికెళ్ళి చెప్పాల్సిన వాళ్ళకి చెప్పు, చెయ్యాల్సిన పనులన్నీ చెయ్యి అని తులసమ్మ చెప్పగానే ప్రసాద్ గౌరవంగా తులసమ్మ కాళ్ళకి దండం పెట్టి తన ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తులసమ్మ బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ, ప్రసాద్ చూపించే ప్రేమలో నా కొడుకు సూర్యం బియ్యపు గింజంత ప్రేమను చూపించినా ఈరోజు ఈ ఇల్లు కూడా కొడుకు, కోడలు, మనవడు, మనవరాలతో సందడిగా ఉండేది. నేనిలా ఒంటరిగా కాకుండా అన్ని బంధాలతో సంతోషంగా ఉండేదాన్ని. కానీ నాకు ఆ అదృష్టం నా తలరాతలో లేనప్పుడు ఎన్ననుకున్నా ఏమిట్లే ప్రయోజనం? తలుచుకున్నప్పుడల్లా ఇలా మనసు బాధతో బరువెక్కడం తప్ప అని కన్నీళ్లను తుడుచుకొని ఆ ఇంట్లో ఒక మూల ఉన్న చెక్క పెట్టె దగ్గరికి వచ్చింది. ఆ పెట్టెను తెరిచి అందులో ఉన్న తన కొడుకు సూర్యం చిన్నప్పుడు వేసుకున్న బట్టల్ని చూసి మురిసిపోతుంటే, సూర్యం, కవిత గొడవ పెట్టుకుని మనవడు దినేష్ను తీసుకుని వెళ్లిపోయిన సంఘటన తన కళ్ల ముందు కదలాడింది. ఆ రోజు తులసమ్మ కన్నీళ్లతో, బాబూ సూర్యం, నన్ను వదిలిపెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా? అవునమ్మా, వెళ్ళిపోతాను. నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నీ దూరంగా ఉంటేనే బాగుపడతాను. ఈ ఇంట్లో నాతో పాటు ఉంటూ బాగున్నావు కదా బాబూ. ఏం బాగుండడం అత్తయ్యా? నేను ఆయన ఎండ వాన అని తేడా లేకుండా అడవిలో ప్రాణాలకు తెగించి దెబ్బలకు ఓర్చుకొని కట్టెళ్లు కొట్టి అమ్ముతూ 4 డబ్బులు సంపాదిస్తుంటే తమరు మాత్రం ఇంటి దగ్గర ఉంటూ అన్నపూర్ణదేవిగా అన్నం పెడుతూ ఖర్చు చేస్తున్నారు. అయ్యో కోడలా, ఆకలిని వచ్చిన వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టడం పాపం కాదు తల్లి, పుణ్యం. ఆ పుణ్యం మనకు ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకప్పుడు మనకు మంచి చేస్తుందమ్మా. అదే మనల్ని కాపాడుతుంది. ఇప్పుడు మాత్రం దివాలా తీస్తుంది. అందుకే అత్తయ్య, ఆయన నేను ఈ నిర్ణయానికొచ్చాం. ఇప్పుడు మీరు చెప్పే సమాధానం మీదే ఆధారపడి మనం కలిసి ఉండటమా, విడిపోయి బతకడమా అనేది తేలుతుంది. కోడలా, మనకున్నంతలో ఇతరులకు పెట్టడం తప్పు కాదు. మళ్ళీ మనకు ఆ దేవుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు. మనిషికి సాటి మనిషి సహాయపడకపోతే ఎలా చెప్పు? ఏమయ్యా, అత్తయ్య ధోరణి వింటున్నారు కదా? అత్తయ్య మనతో ఉండడానికి ఇష్టపడడం లేదు. మనం ఎంత చెప్పినా అత్తయ్య మాత్రం సేవాతత్వంతోనే ఆలోచన చేస్తోంది. ఇక మనం ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం. అమ్మా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నిన్ను వదులుకోలేను, ఇటు కవితని పిల్లని వదులుకోలేను. ఇద్దరూ కావాలి. నా మాట వినమ్మా. మనకే తినడానికి సరిగ్గా లేనప్పుడు మనం వేరే వాళ్లకు పెట్టడం ఎందుకు చెప్పు? బాబూ సూర్య, ఈ ఇంటికి ఆకలంటూ వచ్చిన వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టడం అనేది మీ నాన్నగారు మొదలుపెట్టి చిన్నగా ఉన్న నిన్ను ఈ బాధ్యతను నాకు అప్పగించి
భక్తి మార్గంలో భగవంతుడి సన్నిధికి చేరుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక నేను అప్పటినుంచి చేతనైనా కష్టం చేసుకుంటూ నిన్ను పెంచి పెద్ద చేశానయ్యా. ఇంటికొచ్చిన వారికి అన్నం పెట్టాను, ఆశ్రయం కల్పించాను. అదంతా కాదత్తయ్యా, ఇప్పుడు కూడా తమరు అన్నం పెడుతూ ఆశ్రయం కల్పించాలని అనుకుంటున్నారా? అవును కోడలా, ఇక పదండి, మన బతుకు మనం చూసుకుందాం అని భర్త సూర్యని, కొడుకు దినేష్ని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. గతాన్ని తలుచుకొని తులసమ్మ కన్నీళ్లు తుడుచుకుంది. ఇప్పుడెక్కడున్నా ఎలా ఉన్నా క్షేమంగా ఉండాలి, మంచిగా ఉండాలి అని అనుకుంటూ చొక్కాని పెట్టెలో పెడుతుంది. సరిగ్గా అప్పుడే అతుకుల బట్టలతో దీనంగా సూర్యం, కవిత, పిల్లాడు దినేష్, ప్రసాద్ ఇంటికొచ్చారు. ఏం కావాలన్నా అని ప్రసాద్ ఆప్యాయంగా అడగడంతో సూర్యం మనసు చలించింది. అన్నం కోసం వచ్చిన నన్ను అన్నా అని పిలిచావా? ఇంత ప్రేమగా పిలిచిన వాళ్ళు, పలకరించిన వాళ్ళు ఎక్కడ కనపడలేదు. మాకు అన్నం పెట్టు తమ్ముడు. అన్నం తిని 3 రోజులైంది. ఆకలితో ముగ్గురం అల్లాడుతున్నాం. కడుపు నిండా అన్నం పెట్టు. ఆ అన్నపూర్ణాదేవి నిన్ను చల్లగా చూస్తుంది. అయ్యో ఎంత మాట! అక్కడ గోళం ఉందా? కాళ్ళు చేతులు కడుక్కొని రండి, కడుపు నిండా అన్నం తినండి అని చెప్పగానే సూర్యం, కవిత, దినేష్ ముగ్గురు కాళ్ళు చేతులు కడుక్కునొచ్చి కూర్చున్నారు. పద్మ వాళ్లకు అన్నం పెడుతుంది. ముగ్గురు గాబరాగా తింటూ ఉంటారు. నెమ్మదిగా తినండి, ఇక్కడ మిమ్మల్ని ఎవరూ తొందర పెట్టడం లేదు. కడుపు నిండా తినండి, ఏమాత్రం మొహమాట పడకండి. మీ సొంత తమ్ముడిల్లే అనుకొని తృప్తిగా తినండి అని పద్మ చెప్తూ ఉంటే అన్నం తింటున్న సూర్య, కవిత కళ్ళల నుంచి కన్నీళ్లు తిరుగుతుంటాయి. అవి మమకారం కన్నీళ్లని ప్రసాద్, పద్మ అర్థం చేసుకున్నారు. సూర్యం, కవిత, దినేష్ ముగ్గురు కడుపు నిండా తింటారు. చాలా సంతోషం తల్లి, కడుపు నిండా కమ్మని భోజనం పెట్టాం. అయ్యో ఎంత మాట! వంటలు ఎలా ఉన్నాయి? నిజం చెప్తున్నాను తల్లి, మా అమ్మ గుర్తొచ్చింది. మా అమ్మ కూడా మీలాగే ఆకలంటూ వచ్చిన వాళ్ళకి లేదనకుండా తనకు కలిగినంతలోనే అన్నం పెడుతూ ఉంటుంది. మేం కూడా మాకు కలిగినంతలోనే అన్నం పెట్టడానికి కూడా ఓ మహాతల్లి కారణమన్నా. ఉత్తమురాలు, నేను ఆమె కడుపులో పుడితే బాగుండేది అని చెబుతూ ఉండగా ప్రసాద్ చెల్లెలు అలివేణి ఏడుస్తున్న చిన్నారి ఆడపిల్లని ఎత్తుకొని వాళ్ళ దగ్గరకొచ్చింది. దినేష్ వెంటనే చిట్టి తల్లిని చూసి వెళ్ళాడు. ప్రసాద్ తన చెల్లెల్ని పరిచయం చేస్తాడు. సూర్యం, కవిత అభిమానంగా నమస్కారం పెడతారు. అలివేణి కూడా ప్రతి నమస్కారం చేస్తుంది. దినేష్ చిట్టి తల్లితో ఆడుకుంటూ ఉంటాడు. చిట్టి తల్లి నవ్వుతూ ఉంటుంది. తమ్ముడు, అన్నా అని ఆప్యాయంగా పిలిచి అన్నం పెట్టి ఎంతో ఆదరణ చూపించావు. ఇక బయలుదేరుతాం తమ్ముడు. అన్నయ్య, రేపు మన మేనకోడలి 21వ వేడుకుంది. అదయ్యాక వెళ్ళండి, మరొక మాట కూడా మాట్లాడకండి ఇంకా. సరే తమ్ముడు, ఏవైనా పనులుంటే చెప్పు, ఖాళీగా ఉండలేం కదా. కవిత, నువ్వు పద్మా తల్లికి ఇంటి పనుల్లో, వంట పనుల్లో సహాయం చేస్తూ ఉండు. పదక్కా, నేను మీకు సహాయంగా ఉంటాను అని కవిత కలుపుగోలుగా పద్మతో కలిసిపోతుంది. అన్నయ్య, నేను వంట వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తాను. నువ్వు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకురా. చిన్నోడు చిట్టి తల్లితో ఆడుకుంటూ ఉంటాళ్లే. సరే తమ్ముడు, కట్టెలు కొట్టడం, నీళ్లు తీసుకొచ్చి పోయడం నేను చూసుకుంటాను. మిగతా పనులన్నీ నువ్వే చూసుకో తమ్ముడు అని గొడ్డలు తీసుకుని అడవికెళ్ళిపోతాడు. ప్రసాద్ వంటలు చేసి సాంబయ్య దగ్గరికి వస్తాడు. అతనితో మాట్లాడతాడు. మరుసటి రోజు ప్రసాద్ ఇల్లు సందడిగా మారింది. ఊరి వాళ్ళు, తెలిసిన వాళ్ళు, బంధువులు అందరూ వస్తూ ఉంటారు. ఇంటి గుమ్మం దగ్గర తులసమ్మ కోసం ప్రసాద్ ఎదురు చూస్తూ ఉంటాడు. తులసమ్మ ఇంటికొచ్చింది. ప్రసాద్ చాలా సంతోషపడతాడు. నీకోసమే అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను పెద్దమ్మా. చెప్పిన తర్వాత రాకుండా ఎలా ఉంటాను బాబు, పద అని తులసమ్మ అనగానే ప్రసాద్ తన్ని తీసుకుని గదిలో ఉన్న చెల్లి అలివేణి దగ్గరికి తీసుకొస్తాడు. ఆ గదిలో ఉన్న సూర్యం, కవిత, దినేష్ అక్కడ తులసమ్మని చూసి ఆశ్చర్యపోతారు. పెద్దమ్మా, తను చెల్లి అలివేణి, తన కూతురు చిన్నారి తల్లి అలివేణి. నేను చెప్పాను కదా పెద్దమ్మ అని, నీకు పిండి వెంటలు పంపిందని ఈ మహాతల్లి అంటూ చెప్పగానే అలివేణి ఆశీర్వాదం తీసుకుంటుంది. అలాగే సూర్యం, కవిత, దినేష్లను పరిచయం చేస్తాడు. తులసమ్మ వాళ్ళని చూసి బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. నానమ్మా అంటూ వెళ్లి తులసమ్మని పట్టుకుంటాడు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. సూర్యం, కవిత, తులసమ్మ కాళ్ళకి దండం పెడతారు.
తులసమ్మ వాళ్ళని దీవిస్తుంది. అన్నయ్య వాళ్ళు నీకెలా తెలుసు పెద్దమ్మా? తమ్ముడు, ఈ అన్నపూర్ణ తల్లి నా అమ్మ తమ్ముడు. అవునక్క, అత్తయ్య చేస్తున్న అన్నదానం నచ్చక మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోయాం. కాని ఎక్కడ మాకు అదృష్టమే కలిసి రాలేదు. ఎంతో కరువుని, కష్టాన్ని చూసాం. కలిసి ఉన్నప్పుడు మాతో ఉన్న అదృష్టం అమ్మ నుంచి విడిపోయిన తర్వాత ఎందుకు లేదో అర్థమైంది. అవునత్తయ్య, మా అదృష్టం మీరేనని తర్వాతే తెలిసింది. తిరిగి రావడానికి ముఖం చెల్లుబాటు కాలేదత్తయ్య. బాబు సూర్యం, ఈ అమ్మ దగ్గరికి ఎందుకు చిన్నతనం? నన్ను మన్నించమ్మా. అన్నయ్య, ఎప్పుడే కాదు, ఎప్పుడైనా ఒక మన కుటుంబంలోనే కాదు, ప్రతి కుటుంబంలో అమ్మ ఉండాలి. అప్పుడే అన్నీ మనతో ఉంటాయి, మనం బాగుంటాం. సత్యం చెప్పావు ప్రసాద్. అమ్మా నాన్న కాలం చేసే వరకు మనతోనే ఉండాలి. అప్పుడే కర్మఫలం కరుణిస్తుంది. కష్టాలను రానివ్వకుండా, కన్నీళ్లు పెట్టనీయకుండా కాపాడుతుంది. సరేలే, ముందుగా చిట్టి తల్లి వేడుక చేద్దాం. ఉయ్యాల కట్టండి, ఆ తర్వాత భోజనాలు పెడదాం. ప్రసాద్ బాబు, అల్లుడు గారు రాలేదా? బావ వచ్చాడు పెద్దమ్మా, వంటల దగ్గర ఉన్నాడు, ఉండు పిలుచుకొస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. పద్మ, కవిత కలిసి ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేస్తారు. ప్రసాద్ తన బావ గోవిందును తీసుకొచ్చాడు. ప్రసాద్ బాబు, చిట్టి తల్లికి పేరు పెట్టు అని చెప్పగానే ప్రసాద్ చిట్టి తల్లిని ఎత్తుకొని తులసి 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 అని 3 సార్లు చెప్తాడు. తులసమ్మ ఆ పేరు విని సంతోషపడుతుంది. ఇంతలో వంటవాడు సాంబయ్య కంగారు పడుతూ వాళ్ళ దగ్గరకొచ్చాడు. అయ్యా ప్రసాద్ బాబు, మన్నించాలి, పప్పులో బల్లి పడింది. ఇప్పుడేం చేయాలో, ఎలా చేయాలో అర్థం కావడం లేదు అని చెప్పగానే అందరిలో కంగారు మొదలైంది. అయ్యా ప్రసాద్ బాబు, అలా మౌనంగా ఉంటే ఎలా చెప్పండి? భోజనాలు పెట్టే వేళ దగ్గర పడుతుంది, ఏం చేయమంటారు? నేను అది ఆలోచిస్తున్నాను సంబయ్య. ఉన్నపలంగా బయలుదేరిన పప్పు తీసుకురావడానికి చాలా సమయం పట్టేలా ఉంది. తెచ్చిన పప్పును కమ్మగా, రుచిగా చేయడానికి మరింత సమయం పట్టేలా ఉంది. ఇప్పుడేం చేయాలో నాకు ఎటు తోచడం లేదురా అని ప్రసాద్ అంటూ ఉండగా సూర్యం వచ్చాడు. తమ్ముడు, వచ్చిన వాళ్ళు ఇక భోజనాలు పెట్టండి అని అడుగుతున్నారు. అరే, వంటల సంబయ్య కూడా ఇక్కడే ఉన్నాడే. అయితే వంటలన్నీ సిద్ధమేనన్నమాట. ఇంకా పప్పు కాలేదన్నయ్యా, మరింత సమయం పట్టేలా ఉందని చెప్పు. ఇంతలో నేనెళ్ళి పప్పు తీసుకొస్తాను. ఇప్పుడు పప్పు తీసుకురావడం ఏంటి తమ్ముడు? ఏమైంది సంబయ్య? అయ్యా, అది చేసిన పప్పులో బల్లి పడిందయ్యా. బల్లి పడితే ఎవరు చూడకముందే తీసేసేయాలి, కాని ఇలా వచ్చి చెబుతారు చెప్పు? ఇది కూడా తెలియకపోతే ఎలా సంబయ్య? అని చెప్పిన కొడుకు సూర్యం మాటలు విని తులసమ్మ ఇలా అంటుంది. తప్పు బాబు, నువ్వు చెప్పినట్టు సాంబయ్య చేసుంటే అతన్ని మహాపాపం చుట్టిముట్టేది. ఆ పాపం అతనికి, తన కుటుంబానికి అన్నం లేకుండా చేసేది. ఆకలితో తన కోపాన్ని తీర్చుకునేది. నేను ఆ మాట అనడం తప్పేనమ్మా. ప్రసాదు ఎంతో కష్టపడి తన మేనకోడలి నామకరణ వేడుకను ఎంతో సంబరంగా చేస్తున్నాడు. ఈ వేడుక చూడ్డానికి వచ్చిన వాళ్ళకి కడుపు నిండా కమ్మని పప్పుతో భోజనం పెట్టాలనుకున్నాడు. వాళ్ళ ఆశీస్సులను, అభిమానాన్ని తన మేనకోడలికి అందించాలనుకున్నాడు. అన్నం పరబ్రహ్మం, కల్తీ చెయ్యకూడదు. ఇలా తప్పు చేసి పాపాన్ని వెంట తెచ్చుకోవద్దు. అయితే ఇప్పుడేం చేద్దాం పెద్దమ్మా? ప్రసాదు, పప్పు కోసం సంతకెళ్ళి రావడానికి చాలా సమయం పట్టేలా ఉంది. అందుకని సంతకెళ్లకు. మన ఇంటి దగ్గర పప్పు ఉన్నట్టుంది. నేను సూర్యం మన ఇంటి వరకు వెళ్ళొస్తాం. నువ్వు వచ్చిన వాళ్ళందరికీ జరిగిన విషయం చెప్పు. ఆ పప్పు దగ్గరికి తీసుకెళ్లి చూపించు, అర్థం చేసుకుంటారు. అలాగే పెద్దమ్మా, నువ్వు అన్నయ్య ఇంటి వరకు జాగ్రత్తగా వెళ్ళండి. అన్నయ్య, ఎడ్ల బండిని సిద్ధం చేయి, వెళ్ళు. అలాగే తమ్ముడు అని సూర్యం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రసాద్ తులసమ్మని చూస్తూ దండం పెడతాడు. పెద్దమ్మా, నువ్వు నిజంగా అన్నపూర్ణాదేవివే. చాలే ప్రసాద్, నా కొడుకు ఎంతో ముచ్చటపడి చేస్తున్న వేడుకలో చిన్న అపశృతి కలగనిస్తానా చెప్పు? ధైర్యంగా వెళ్ళి చెప్పు, వెళ్ళు. అలాగే పెద్దమ్మా అని ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సూర్యం కట్టిన ఎడ్లబండిలో తులసమ్మ తన ఇంటికొచ్చింది. బాబు సూర్యం, నువ్వు ఇక్కడే ఉండు బాబు. ఆవులు కొత్త కదా, ఏదైనా చూసి బెదిరిపోయే అవకాశం ఉంది. అలా జరిగితే మనం పప్పు తీసుకెళ్లడం మరింత ఆలస్యమవుతుంది. నేనింట్లోకెళ్ళి పప్పు తీసుకొస్తాను. అలాగేనమ్మా.
అని చెప్పిన కొడుకు సూర్యన్ని ఇంటి బయట పెట్టి తులసమ్మ ఇంట్లోకెళ్ళింది. తలుపు వేసింది. తన దగ్గరున్న మట్టి పాత్రను తీసి దండం పెట్టింది. సూర్యంకి దాహంగా ఉండడంతో నీళ్లు తాగడానికి గుమ్మం దగ్గరికొచ్చాడు. తలుపు వేసి ఉండడంతో కిటికీలో నుంచి తన తల్లి తులసమ్మని చూస్తాడు. అప్పుడు తులసమ్మ మట్టి పాత్రతో, ఓ మట్టి పాత్ర, నన్ను మనసారా పెద్దమ్మ అని పిలిచే నా కొడుకు ప్రసాద్కి పప్పు కష్టం వచ్చి పడింది. అది నువ్వు మాత్రమే తీర్చగలవనిపించే నీ దగ్గరికి వచ్చాను. నన్ను కరుణించు, నా కొడుకు ప్రసాద్కి పప్పునివ్వు అని వేడుకోగానే ఆ మట్టి పాత్రలో నుంచి పప్పు వచ్చి ఒక సంచిలో పడుతూ ఉంటుంది. అది చూసి తులసమ్మ చాలా సంతోషపడుతుంది. సూర్యం కూడా ఆశ్చర్యపోతాడు. మట్టి పాత్ర అప్పుడు ఇలా అంటుంది, తులసమ్మ, నీ గురించిన నేను నువ్వడిగిన పప్పు ఇవ్వకుండా ఉంటానా చెప్పు? నన్ను చెడు కోసం కాకుండా మంచి కోసం అందులో ఆకలి తీర్చే అక్షయ పాత్రగా ఉపయోగిస్తున్నావు. అలాంటిది నేను నీకు పప్పు ఇవ్వలేనా చెప్పు? ఇచ్చాను చూడు తల్లి, ఇక తీసుకొని వెళ్ళు. కమ్మగా ఉంటుంది, అందరూ కడుపు నిండా తింటారు అని చెప్పగానే తులసమ్మ చాలా సంతోషపడుతుంది. కిటికీ దగ్గర ఉన్న సూర్యం ఆశ్చర్యం నుంచి తేరుకొని మట్టి పాత్రను చూస్తూ, అమ్మ దగ్గర ఉన్నది మామూలు మట్టి పాత్ర కాదు, మాయా మట్టి పాత్ర అన్నమాట. అందుకే అమ్మ ఇప్పటికీ ఆశ్రమం కోసం వచ్చిన వాళ్ళకి, ఆకలంటూ వచ్చిన వాళ్ళకి కడుపు నిండా అన్నం పెడుతుంది. అదే ఈ మట్టి పాత్ర అని అనుకోవడంతో ఎడ్లబండికి కట్టేసిన ఆవులు అరుస్తూ ఉంటాయి. సూర్యం చకచకా ఆవుల దగ్గరకొచ్చాడు. ఆవులు ఇంకా అరుస్తూనే ఉంటాయి. సూర్యంకి ఏం చేయాలో తోచడం లేదు. తులసమ్మ పప్పు సంచితో వాటి దగ్గరకొచ్చింది. బాబు సూర్యం, వాటికి దాహంగా ఉన్నట్టుంది, వాటిని వదిలిపెట్టు, గోళంలోని నీళ్లను తాగుతాయి. అలాగేనమ్మా అని ఆవుల్ని వదిలిపెట్టాడు. తులసమ్మ చెప్పినట్టుగా ఆవులు వెళ్లి గోళంలోని నీళ్లు తాగుతాయి. అది చూసి సూర్యం ఆశ్చర్యపోతాడు. తన తల్లికి మనుషుల ఆకలి, దాహం అర్థమవ్వడమే కాకుండా మూగజీవాల ఆకలి, దాహం కూడా అర్థమవుతుందని అర్థం చేసుకున్నాడు. ఆవులు నీళ్లు తాగుతూ ఉండగా సూర్యం చూపు మాత్రం ఆ ఇంటి మీదే ఉంది. అతనికి అత్యాశ కలిగింది. ఆ క్షణంలో అతనికి తను పడిన కష్టాలు, ప్రసాద్ చేసిన మేలు, మన్నించిన తన తల్లి మనసు గుర్తుకు రాలేదు. అమ్మని ప్రసాద్ ఇంటి దగ్గర వదిలిపెట్టి భార్యని కొడుకుని తీసుకుని ఇక్కడికి రావాలి. ఆ మాయా మట్టి పాత్రతో మాట్లాడాలి. కావాల్సిన ధనాన్ని తీసుకుని వెళ్ళిపోవాలి అని గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. ఆవులు నీళ్లు తాగిన తర్వాత తిరిగి ఎడ్లబండి కట్టి పప్పు పట్టుకున్న తులసమ్మని తీసుకుని ప్రసాద్ ఇంటివైపు వెళ్తూ ఉంటాడు. ప్రసాద్ ఇంటి దగ్గర తన మేనకోడలి వేడుకకు వచ్చిన వాళ్ళకి జరిగిన విషయం చెప్పాడు. అందరూ అర్థం చేసుకున్నారు. ప్రసాదు, నువ్వు చాలా మంచివాడివి బాబు. మా అందరికీ జరిగింది చెప్పి నువ్వు పుణ్యం చేసుకున్నావు. మళ్ళీ ఖర్చెందుకని వేరే వాళ్ళు అలాగే భోజనం పెట్టి ఆ పూట సంతోషపడినా వాళ్ళు చేసింది మాత్రం పాపమే కదా. ఈ సంతోష సమయంలో నువ్వు ఆ పాపం చెయ్యలేదు. అందరికీ విషయం చెప్పి చాలా గొప్ప పని చేశావు అని చెప్పగా అందరూ చప్పట్లు కొడతారు. అప్పుడు తులసమ్మ పప్పుతో ఎడ్లబండిలో ఇంటికొచ్చింది. ప్రసాద్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా సాంబయ్య, ఓ సాంబయ్య అని సాంబయ్యని పిలిచి పప్పిచ్చాడు. సాంబయ్య ఆ పప్పు తీసుకుని వెళ్ళిపోతాడు. తులసమ్మ లోపలికి వెళ్లి అలసటగా ఉందని మంచంలో పడుకుంటుంది. అది చూసిన సూర్యం తన భార్య కవిత, కొడుకు దినేష్ను తీసుకుని ఒక పక్కగా వెళ్లి తులసమ్మ ఇంటి దగ్గర చూసింది చెప్తాడు. కవితలో కూడా అత్యాశ కలిగింది. అయితే ఇక్కడ మనకు పని లేదు, మనం ఇక్కడి నుంచి ఎవరికి చెప్పకుండా ఇంటికెళ్ళాలి. వెళ్ళి ఎడ్లబండిని తీసుకురా. ఎడ్లబండి మీద వెళ్తూ ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. మనకు ఎడ్లబండి వద్దు, ఏం వద్దు. గబగబా నడుచుకుంటూ ఇంటికి వెళ్దాం పదా. తిరిగి అమ్మ ఇంటికొచ్చే వరకు మనం మనకు కావలసిన వాటిని తీసుకుని వెళ్ళాలి. వాటితో దూరంగా వెళ్ళి సంతోషంగా బ్రతకాలి. అవునా? అయితే పదండి. నేను ఎక్కడికి రాను నాన్న, నేను నానమ్మ దగ్గరే ఉంటాను. మీరు మంచివాళ్లు కాదు, నేనెక్కడికి రాను, నానమ్మ దగ్గరే ఉంటాను అని దినేష్ పరుగున ఇంట్లోకెళ్తాడు. సూర్యం, కవిత ఆ క్షణం కొడుకుకు విలువివ్వకుండా ధనానికి విలువనిచ్చి అక్కడి నుంచి నడుచుకుంటూ తులసమ్మ ఇంటికొచ్చారు. తలుపును ముక్కలు చేసి ఇంట్లోకెళ్లారు. ఇల్లంతా వెతికారు,
ఇంట్లో ఎక్కడ కూడా వాళ్ళకి ఆ మట్టి పాత్రే కనిపించలేదు. ఇద్దరికీ తెగ చిరాకొచ్చేసింది. ఏవయ్యా, మీరు చెప్పింది నిజమే కదా? నిజమే కవిత, నా మాట నమ్ము. ఇదిగో ఈ కిటికీ దగ్గరే బయట నుంచి చూశానే. అమ్మ మట్టి పాత్రతో మాట్లాడింది, పప్పు అడిగింది. ఆ మట్టి పాత్ర పప్పు ఇచ్చిందే. అప్పుడే అత్తయ్యని గట్టిగా అడగాల్సింది కదా. ఇవ్వనంటే ముసలిపీనగా ఏం చేసేది? ఒక్క దెబ్బ గట్టిగా కొట్టాల్సింది. కొట్టే వరకు నేను ఆలోచించలేదే కవిత. కాకపోతే అడగాలనుకున్నాను. అప్పుడే ఆవులరిచాయి. అమ్మ పప్పు తీసుకుని బయటకు వచ్చేసింది. ఇల్లంతా వెతికాం కదా, మీరు చూసిన మట్టి పాత్ర ఎక్కడా లేదండి అని కోపంగా ఇంట్లో ఉన్న తులసమ్మ బట్టలను చిందరవందర చేసేసింది. ఒక చీరను చించేసింది కూడా. కుండలను పగలకొట్టి ఆ కుండలో ఉన్న వంట సామాన్లు కింద పడ్డంతో వాటిని కాళ్లతో నాశనం చేస్తుంది. తన భార్య కవితలో అంత కోపం సూర్య ఇంతకు ముందెప్పుడు చూడలేదు. ఇప్పుడు చూసేసరికి ఏం మాట్లాడలేకపోయాడు. ప్రసాద్, అతని భార్య పద్మ అందరికీ పప్పుతో భోజనాలు పెడుతూ ఉంటారు. అందరూ భోజనం చేసి వెళుతూ బాగుందని మెచ్చుకుంటూ ఉంటారు. సంతోషంగా ప్రసాద్ దంపతులు దండం పెట్టి వాళ్ళని పంపిస్తారు. అందరూ వెళ్ళిపోయాక, పద్మ, ఇంట్లోకెళ్ళి పెద్దమ్మని నిద్రలేపు. అందరూ కలిసి భోజనం చేద్దాం. అలాగేనండి అని పద్మ ఇంట్లోకొస్తుంది. అప్పుడు దినేష్ మంచంలో పడుకున్న తులసమ్మ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. పద్మ కంగారు పడుతూ, ఏమైంది బాబూ, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా నాన్న ఎక్కడున్నారు? చాలాసేపటి నుంచి కనపడ్డం లేదు. మరి అమ్మ వాళ్ళు నానమ్మ ఇంటికెళ్లారు. నానమ్మ ఇంట్లో ఉన్న డబ్బులను తీసుకొని పారిపోవాలని అనుకున్నారు. ఏంటి నువ్వు చెప్పేది నిజమా బాబూ? నిజం చిన్నమ్మ. నాన్న చెప్పింది నాకు నచ్చకే నేను నానమ్మ దగ్గర కూర్చొని ఏడుస్తున్నాను. నానమ్మ మాత్రం లేవడం లేదు అంటూ ఏడుస్తూ ఉంటాడు. పద్మ అయోమయంగా పడుకున్న తులసమ్మని చూస్తూ, అత్తయ్య, అత్తయ్య, లేనత్తయ్య అని పిలుస్తూ ఉంటుంది. కాని తులసమ్మలో ఎలాంటి కదలిక లేదు. ఏవయ్యా, నువ్వు నిజంగానే అత్తయ్య దగ్గర ఆ మాయా మట్టి పాత్ర ఉండడం చూసావా? నా 2 కళ్ళతో చూశాను కవిత. అమ్మ దగ్గర మాయ మట్టి పాత్ర ఉండడం వల్లే అమ్మ అందరికీ ఇంకా అన్నం పెడుతోంది. మంచితనంతో ఆశ్రమం కల్పిస్తోంది. అయితే ఆ మాయా మట్టి పాత్ర ఎక్కడ పెట్టిందో అత్తయ్యకి మాత్రమే తెలుసన్నమాట. మనం వెళ్ళి అత్తయ్యని తీసుకురావాలి. పదండి పదండి. మన కొడుకు దినేష్ అమ్మతో మనం మాట్లాడుకునేది చెప్పేస్తే అబ్బా, అత్తయ్యకి ఏదో ఒకటి నచ్చజెప్పి తీసుకురావచ్చు, పదండి. అదీ కాక ఎప్పటికీ ఆ ప్రసాద్ ఇంట్లోనే ఉండిపోదు కదా అని తన భార్య చెప్పిన మాటలు కూడా వాస్తవమే అనిపించాయి సూర్యంకి. ఇద్దరూ అక్కడ్నుంచి ప్రసాద్ ఇంటికి బయలుదేరారు. ప్రసాద్ ఇంటి దగ్గర మంచంలో తులసమ్మ లేచి కూర్చుంది. అది చూసి పద్మ కన్నీళ్లను తుడుచుకొని సంతోషపడింది. అత్తయ్య, మీకేం కాలేదు కదా? మీరంతా ఉండగా నాకేమవుతుందే కోడలా అంటూ మనవడు దినేష్ని చూసింది. దినేష్ ఏడుస్తూ ఉంటాడు. ఏమైంది మనవడా, ఎందుకు ఏడుస్తున్నావు? అది నానమ్మ అని దినేష్ ఏదో చెప్పబోతూ ఉండగా సూర్యం, కవిత ఆయాసపడుతూ వాళ్ళ దగ్గరకొచ్చారు. వాళ్ళని చూడగానే పద్మకి కోపం వచ్చేసింది. కాని తులసమ్మ ముందు మాట్లాడడం అంత బాగుండదని నోరు తెరిచి అడగలేకపోయింది. ఇంతలో వాళ్ళ దగ్గరికి ప్రసాద్ వచ్చాడు. ఇక అక్కడ ఆలస్యం చేయకూడదని సూర్యం అర్థం చేసుకున్నాడు. తమ్ముడు, అమ్మని తీసుకుని మేము ఇంటికి బయలుదేరతాం. అయ్యో అన్నయ్య, అన్నం తినకుండానే వెళ్తారా? అది బాగుండదు. పద్మ, అందరికీ భోజనాలు ఏర్పాటు చేయి. అది కాదు తమ్ముడు, అమ్మ ఇంట్లో దొంగలు పడ్డారని తెలిసింది. ఆ దొంగలు ఎవరూ కాదు బాబాయ్, మా అమ్మా నాన్నే అని దినేష్ చెప్పిన మాటకి తులసమ్మ చిన్నగా నవ్వుకొని, నా ఇంట్లో దొంగలా? బాబు సూర్యం, ఈ పేదింటి తులసమ్మ ఇంట్లో ఏముందని దొంగలు పడతారు నాయనా? అదేదో మట్టి పాత్ర ఉందంట కదా నానమ్మ. అమ్మ నాన్న ఇద్దరూ ఆ మట్టి పాత్ర గురించి మాట్లాడుకుంటుంటే విన్నాను అని చెబుతుంటాడు. సూర్యం కోపంగా, బాబు దినేష్, నువ్వు నోరుమై, నీకేం తెలీదు? మేం మాట్లాడుకున్నది మట్టి పాత్ర గురించి కాదమ్మా. కొడుకు చెప్తున్నది అబద్ధం. ఇంట్లో దొంగలు పడ్డారని తెలియగానే ఆవేశం పట్టలేక ఇద్దరం కొంత దూరం వెళ్ళి అమ్మను కూడా తీసుకెళ్తే బాగుంటుందని వచ్చేశావు అని చెప్తున్న సూర్యం మాటల్లోని తేడాని పద్మ గమనించింది. నేను వెళ్ళి అందరికీ భోజనాలు సిద్ధం చేస్తాను. రండి రెండత్తయ్య, పదండి వెళ్ళి తిందాం. అలాగే పద్మ, అన్నం పెట్టు. పద బాబు సూర్యం, కడుపు నిండా తిన్న తర్వాత కాలినడకన ఇంటికి వెళ్ళొచ్చులే
అని చెప్పిన తల్లి మాటకి ఎదురు చెప్పలేదు సూర్యం కవితలు. అందరూ భోజనానికి కూర్చున్నారు. పద్మ వాళ్ళకి కడుపు నిండా కమ్మని పప్పుతో భోజనం పెడుతూ ఉంటుంది. తులసమ్మ చాలా సంతోషపడింది. నిజం చెప్పనా పద్మ, నా చేతి వంట కంటే నీ చేతి వంటే చాలా బాగుంది. అంతా మీ అభిమానం అత్తయ్య. అదే నీ సంస్కారం పద్మ. బాబు ప్రసాద్ వయసు మీద పడుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు, అర్థం కాదు. ఆ శివయ్య లీలలు ఎలా ఉంటాయో ఎవరూ తెలుసుకోలేరు నాయనా. నేను కన్ను మూసిన విషయం తెలిసినప్పుడు అని తులసమ్మ అనగానే ప్రసాద్, పద్మ, అలివేణి బాధగా, అలా మాట్లాడకు పెద్దమ్మ. అవునత్తయ్య, మంచి మనసున్న మీలాంటి వాళ్ళు కలకాలం బతకాలి. ఏమైందమ్మా, ఎందుకలా మాట్లాడుతున్నారు? నిజమే కదా బాబు, ఎప్పటికైనా ఈ మట్టిలో కలిసిపోతేనే కదా పుట్టుక పరిపూర్ణమవుతుంది. నేను కన్ను మూసిన విషయం తెలిసినప్పుడు ఎక్కడ ఉన్నా వచ్చి తల కొరివి నువ్వే పెట్టాలి బాబు అని చెప్పగానే ప్రసాద్ కళ్ళల్లో నుంచి నీళ్లు కారాయి. ఆ మాటలు విని సూర్యం, కవితలకు కోపం వచ్చేసింది. అయినా మనకు కావాల్సింది మాయామట్టి పాత్రే కాని మనసున్న తులసమ్మ కాదు అని మౌనంగా ఉండిపోయారు. నాకు మాట ఇవ్వు ప్రసాద్ బాబు, నువ్వే తల కొరివి పెడతానని. అమ్మా, నువ్వెందుకిలా మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు. సొంత కొడుకు అన్నయ్య ఉండగా నేను పెట్టడం. ప్రసాద్ బాబు, తల్లికి చిన్న కొడుకే పెడతాడు. నా చిన్న కొడుకువి నువ్వే అని చెబుతూ ఉంటే కవిత లోపల సంతోషపడుతూ సూర్యంతో నెమ్మదిగా, మనకు ఎలాంటి ఖర్చు లేదు, మొత్తం ప్రసాద్ మీదే పడుతుంది, ఏమంటారు? అవును కవిత, ముందుగా మనం ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవాలి అని కవితకి నెమ్మదిగా చెప్పి పైకి మాత్రం గట్టిగా, ఒప్పుకో తమ్ముడు, అమ్మ చెప్పింది నిజమే. అమ్మ అంతలా అడుగుతుంది కదా, ఒప్పేసుకో. నన్ను అన్నయ్య అని పిలుస్తున్నావు, అప్పుడు నువ్వు అమ్మకి చిన్న కొడుకువే కదా. సరే అన్నయ్య, నువ్వు అమ్మ అంతలా అంటున్నారు కదా, ఒప్పుకుంటాను. మాటిస్తున్నానమ్మా, మా పేదింటి పెద్ద మనసున్న తులసమ్మ కాలం చేసిన రోజున నేనెక్కడ ఉన్నా సరే తన దగ్గరకొచ్చి తల కొరివి పెడతాను, తన రుణాన్ని తీర్చుకుంటాను అని చెప్పడంతో తులసమ్మ సంతోషపడిపోతుంది. ప్రసాద్ ఎడ్లబండి కట్టాడు. ఎడ్లబండిలో తులసమ్మ, మనవడు దినేష్ కూర్చుంటారు. బండి ముందుకు పోతూ ఉంటుంది. సూర్యం, కవిత నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. కొంత సమయం తర్వాత ఎడ్లబండి తులసమ్మ ఇంటి వద్ద ఆగింది. దినేష్, తులసమ్మ బండి దిగారు. ప్రసాద్ తిరుగు ప్రయాణం కట్టాడు. తులసమ్మ, దినేష్ ఇంట్లోకి వెళ్లారు. ఇంట్లో చిందరవందరైన వస్తువులను, చినిగిన తన చీరలను చూసింది. నానమ్మ, ప్రసాద్ బాబా ఇంటి దగ్గర అని చెప్తూ ఉండగా సూర్యం, కవిత ఆయాసపడుతూ ఇంటికొచ్చారు. ఏం తెలియనట్లుగా ఇంట్లో చిందరగా ఉన్న వస్తువుల్ని చూసి, అయితే దొంగలు పడింది నిజమన్నమాట. అయ్యో, మా అమ్మ ఇంట్లో అంతగా విలువైన వస్తువులు ఏమున్నాయని ఈ దొంగలు పడ్డారో ఏమో. బాబు సూర్యం, మన ఇంట్లో పడిన దొంగలు మామూలు దొంగలు కాదు, ఇంటి దొంగలన్నమాట. తల్లి పాలు తాగి రొమ్ము మీద గట్టిగా తన్నే దొంగలన్నమాట. ఏమయ్యా, మనమే ఇంటి దొంగలమనే విషయం అత్తయ్యకి అర్థమైంది. ఇక ఆలస్యం చేయడం అంత మంచిది కాదు. మనం అనుకున్న పనిని మొదలు పెట్టాల్సిన సమయం వచ్చిందయ్యా అని వెళ్లి తలుపులేస్తుంది. దినేష్ గట్టిగా అరవబోతూ ఉండగా సూర్యం గట్టిగా కొడుకు చెంప మీద కొడతాడు. దాంతో దినేష్ స్పృహ తప్పిపోతాడు. సూర్యం, కవిత ఆలస్యమే చేయలేదు. తులసమ్మని మంచానికి కట్టేసి మంచాన్ని నిలబెట్టారు. తులసమ్మ బాధపడకుండా, భయపడకుండా కొడుకుని, కోడల్ని చూస్తుంది. అమ్మా, తల్లిని కొట్టిన కొడుకుగా నాకు చెడ్డ పేరు తేవద్దు. మర్యాదగా నీ దగ్గర ఆ మాయా మట్టి పాత్రని నాకిచ్చేయి. నిన్ను ప్రాణాలతో వదిలిపెడతాను. నీకు కనపడకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతావు. బాబూ సూర్యం, నేను నిజం చెప్తున్నాను. నా దగ్గర ఎలాంటి మాయా మట్టి పాత్ర లేదు. దేవుడిచ్చిన దాంట్లో నుంచే అన్నం పెడుతున్నాను, ఆశ్రమం కల్పిస్తున్నాను. ఎందుకు అమ్మా అబద్ధాలు చెప్తావు? నేను కిటికీలో నుంచి చూశాను. నీ దగ్గర మాయా మట్టి పాత్ర ఉంది, అది నాకివ్వు. అది నువ్వు ఊహించుకున్నది బాబూ. నా దగ్గర ఎలాంటి మాయా మట్టి పాత్ర లేదు. నా మాటని నమ్ము బాబూ అని తులసమ్మ చెప్తూ ఉండగా కవిత ఆవేశంగా వచ్చి తులసమ్మని చెంపల మీద కొట్టింది. తులసమ్మ చెంపలకు చేతొచ్చులు పడ్డాయి.
కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. చెప్పమ్మా, ఆ మాయా మట్టి పాత్ర ఎక్కడుంది? నా దగ్గర ఎలాంటి మాయా మట్టి పాత్ర లేదని ఎంత చెప్పినా నువ్వు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు బాబు? ఏమయ్యా, అత్తయ్యకి నేను కొట్టిన దెబ్బలు సరిపోలేదు, నువ్వు కొట్టు అని చెప్పగానే సూర్యం వెనక ముందు ఏమి ఆలోచించకుండా తన తల్లి తులసమ్మని కొట్టాడు. అంతే, బాధగా కన్నీళ్లు పెడుతూ, కొట్టు బాబు కొట్టు, ఇంకా బాగా కొట్టు. నువ్వు చిన్నప్పటి నుంచి కొట్టిన దెబ్బలకు నా మనసు రాయిలా మారింది. కడుపులో ఉన్నప్పుడు కాళ్లతో తన్నేవాడివి, పుట్టిన తర్వాత నా పక్కన పడుకుంటూ తన్నేవాడివి, పెళ్ళైన తర్వాత వేరే కాపురం పెట్టి అలా మనసుకు గాయం చేశావు. ఇప్పుడేమో ఇలా మాయా మట్టి పాత్ర అంటూ కొడుతున్నావు. నీలాంటి కొడుకును కన్నందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఆ మట్టి పాత్ర ఎక్కడ ఉందో చెప్పమ్మా, చెప్పే వరకు కొడుతూనే ఉంటాను అని సూర్యం తులసమ్మని కొడుతూ ఉంటాడు. తులసమ్మ మౌనంగా ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో దినేష్కి తెలివొస్తుంది. మంచానికి కట్టేసి ఉన్న నానమ్మను చూసి, నానమ్మ అని ఏడుస్తూ దినేష్ మంచం దగ్గరకొస్తాడు. బండిలో కూర్చున్నప్పుడు నేను చెప్తే నమ్మలేదు కదా నాన్నమ్మ, ఇప్పుడు చూసావు కదా నాన్న అమ్మ ఎంత దారుణంగా తయారయ్యారు. నన్ను మన్నించు మనవడా. కోడలు కొడుతుందని అనుకున్నాను కానీ కొడుకు కూడా కొడతాడని అనుకోలేదు నాయనా. ఏదేవైనా ఈ క్షణం నా చావని అర్థమవుతుంది. నేను చనిపోయిన తర్వాత నువ్వు ప్రసాద్ బాబాయ్కి చెప్పు మనవడా అని తులసమ్మ చెబుతూ ఉంటే సూర్యం కవితలకి తులసమ్మని ఎంతలా కొట్టినా ఇబ్బంది పెట్టినా మాయా మట్టి పాత్ర ఎక్కడుందో చెప్పదని అర్థమైంది. అందుకే వాళ్ళు మరింత దారుణానికి పూనుకున్నారు. కవిత కత్తె తీసుకొచ్చి దినేష్ పీక మీద పెట్టింది. తులసమ్మ ఆశ్చర్యంగా చూస్తుంది. అత్తయ్య, ఆ మాయా మట్టి పాత్ర గురించి నిజం చెబుతారా, లేదంటే నీ ముద్దుల మనవణ్ణి చంపుకుంటారా అని కవిత అనగానే తులసమ్మకి దుఃఖం ఆగడం లేదు. కవిత తన కొడుకు దినేష్ పీక మీద కత్తి పెట్టి అత్తయ్య తులసమ్మని మాయా మట్టి పాత్ర కోసం బెదిరిస్తూ, ఎలాంటి ఆలోచన చెయ్యకండత్తయ్యా, మీ వంశానికి వారసుడు వీడే. ఆ మాయా మట్టి పాత్ర కోసం మనవణ్ణి చంపుకుంటావా అని కవిత అంటుంటే తులసమ్మ బాధగా కన్నీళ్లు పెడుతూ, వద్దు కోడలా, నా ముద్దుల మనవడిని ఏం చెయ్యొద్దు. మీకు కావలసిన మట్టి పాత్ర ఈ ఇంట్లో లేదమ్మా. ఇంట్లో లేదని అర్థమవుతూనే ఉందమ్మా, మరెక్కడుంది ఆ మాయా మట్టి పాత్ర? చెప్పమ్మా, ఎక్కడ దాచిపెట్టావు? అక్కడికి ఎలా వెళ్ళాలి? ఎలా బయటకు తీయాలి? చెప్పమ్మా. చెప్పకు నానమ్మా, మాయా మట్టి పాత్ర కోసం మంచి మనసు మమత పంచిన నిన్ను, రేపటి తరానికి ఆదర్శంగా ఉండాల్సిన నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారంటే ఆ మాయా మట్టి పాత్ర చేతికి రాగానే మనల్ని నిజంగానే చంపేస్తారు. జీవితంలో అన్నీ చూశాను మనవడా, ఇప్పుడు నీ చావును కూడా చూడలేను. కోడలా, మనవడిని వదిలిపెట్టు. ఆ మాయా మట్టి పాత్ర ఎక్కడుందో నేను చెప్తాను. అత్తయ్య, తమడు చెబితేనే కత్తి తీస్తాను. కొడుకు పీక మీద నుంచి కత్తి తీ కవిత, అమ్మ చెప్తుంది కదా. మా అమ్మ ఒక మాట అంటే మాటే చెప్తుందిలే అని సూర్యం అనగానే కవిత దినేష్ పీక మీద నుంచి పెట్టిన కత్తిని తీసేస్తుంది. చాలా సంతోషం బాబు, ఈ ఒక్క విషయంలో మీ అమ్మని బాగా అర్థం చేసుకున్నావు. ఆ మట్టి పాత్ర ప్రసాద్ బండిలోనే ఉంది బాబు అని తులసమ్మ చెప్పగానే, ఏమయ్యా ఇంకా ఇక్కడే ఉన్నావు, వెళ్ళు, ఆ ప్రసాద్ బండిని అడ్డుకో, అతని బండిలో ఉన్న మాయ మట్టి పాత్రని తీసుకురావయ్యా, వెళ్ళు. కవిత, నేను ఆలోచిస్తున్నది వెళ్ళడం గురించి కాదే. వెళ్ళడం గురించి కాదా? మరి దేని గురించి ఆలోచిస్తున్నారు? మనం వెళ్ళడిగితే ఆ ప్రసాద్ ఎలాగో మట్టి పాత్రని అంత సులభంగా ఇవ్వడే. పైగా అతనికి అమ్మ అంటే చాలా ఇష్టం. అతనిగా మనకు ఆ మట్టి పాత్ర ఇవ్వాలంటే అని సూర్యం కవిత మంచానికి కట్టేసిన తులసమ్మని చూస్తారు. తులసమ్మకి కొడుకు కోడలి చూపులు అర్థమయ్యాయి. కాని అక్కడ తమ కొడుకు దినేష్ లేడని నిజాన్ని సూర్యం దంపతులు గమనించలేదు. బాబు సూర్యం, ఎప్పుడైతే నువ్వు నా మీద చెయ్యి చేసుకున్నావో అప్పుడే నేను మానసికంగా చనిపోయాను. ఇప్పుడు ప్రాణం లేని శరీరం మాత్రమే మిగిలింది. నన్ను చంపితే ప్రసాద్ ఖచ్చితంగా వస్తాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. మరింకా ఆలస్యం దీనికండి. మన కొడుకు దినేష్ ఎక్కడ కవిత? ఏముంది,
ఇంట్లో నుంచి పారిపోయి ఉంటాడు. ఆ ప్రసాద్ దగ్గరికెళ్ళి మనం ఇక్కడ చేస్తుంది మొత్తం చెప్పి తీసుకొస్తాడండి. అప్పటికి అత్తయ్య గారి ఊపిరి అనంతలోకంలో కలిసిపోతుంది. అత్తయ్య గారి కోరిక ప్రసాద్ తల కొరివి పెట్టడం. అది ప్రసాద్ చేయాలంటే మనకు మాయామట్టి పాత్ర ఇవ్వాలి. ఏమంటారు? బాగా చెప్పావు కవిత. ఇది చాలా తప్పు కోడలా. మనం పిల్లలకి బంధాల విలువల గురించి, అనుబంధాలు, ఆప్యాయతల గురించి గొప్పగా చెప్పాలమ్మా. చుట్టాలను, బంధువులను పరిచయం చేసి అందరితో కలిసివెలిసి ఉండడంలో ఉన్న ఆనందం గురించి చెప్పాలి. కానీ మీరు నా మనవడికి అనుబంధాలు నాశనం గురించి చెబుతున్నారు. నా కొడుకు ఈరోజు నువ్వు చెప్పినట్టుగా చేస్తున్నాడు. రేపు నీ కొడుకు, మా కొడుకు సంగతి మేం చూసుకుంటాంలే అత్తయ్యా అని సూర్యం, కవిత మంచానికి కట్టేసిన తులసమ్మ దగ్గరకొచ్చారు. అడవిలో దినేష్ పరిగెత్తుతూ ఉంటాడు. ప్రసాదేమో బండిలో ఇంటివైపు వెళ్తూ ఉంటాడు. కొంత సమయం తర్వాత దినేష్ ప్రసాద్ బండికి ఎదురుగా వచ్చాడు. దినేష్ని చూసి ప్రసాద్ బండి దిగి దినేష్ని దగ్గరికి తీసుకున్నాడు. దినేష్ ఏమో ఏడుస్తూ జరిగింది మొత్తం చెప్పాడు. ప్రసాద్ ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎడ్లబండిలో దినేష్ని తీసుకుని ఇంటికొచ్చాడు. అప్పటికే సూర్యం, కవిత చనిపోయిన తులసమ్మ శవాన్ని ఇంటి బయట మంచంలో పడుకోబెట్టేశారు. తల దగ్గర దీపం పెట్టారు. తులసమ్మ చనిపోయిన విషయం తెలిసి ఊరు వాళ్ళు వచ్చారు. సూర్యం, కవిత దొంగ ఏడుపు ముఖాలు పెట్టారు. ప్రసాద్ దినేష్ను చూసి సూర్యం, కవిత సంతోషపడ్డారు. ప్రసాద్ తులసమ్మ కాళ్లు పట్టుకొని, అమ్మా, నీ చావుకి ఒక విధంగా నేనే కారణం. ఆకలి తీర్చి అన్నపూర్ణాదేవిగా పేరు తెచ్చుకుంటున్న నీ దగ్గరికి నేను తిరిగి రాకుండా ఉండుంటే ఇంత ఘోరం జరిగేది కాదమ్మా. నన్ను మన్నించమ్మా. బాధపడుకు తమ్ముడు. అమ్మ చనిపోయే చివరి క్షణం వరకు నీ గురించి పరితపించింది. నిన్నే తలకరువు పెట్టమని చెప్పిందిరా అని చెప్పిన సూర్యాన్ని కోపంగా చూశాడు ప్రసాద్. ఆ చూపులకు సూర్యం, కవిత భయపడినా ధైర్యం తెచ్చుకొని, తమ్ముడు మన ఇంట్లోకి వెళ్దాం పదా, అమ్మ అంత్యక్రియల గురించి అని అంటూ ఉండగా ప్రసాద్ కల్పించుకొని, ఇక్కడే మాట్లాడుకుందామన్నయ్యా. అందరి ముందు ఎందుకురా తమ్ముడు? అమ్మ ఆఖరి కోరిక నువ్వు తీర్చాలంటే ఇంట్లోకి పదా, మనం ఇంట్లో మాట్లాడుకోవడమే మంచిది అని ప్రసాద్ను తీసుకుని సూర్యం, కవిత ఇద్దరూ ఇంట్లోకెళ్లారు. ఇంట్లో ముగ్గురు వాదించుకుంటూ ఉంటారు. తులసమ్మ దగ్గర మనవడు దినేష్ నిలబడి బాధగా, లే నాన్నమ్మ, ప్రసాద్ బాబాయ్ని నాన్న అమ్మ ఇంట్లోకి తీసుకెళ్లి గొడవ పడుతున్నారు. లే నాన్నమ్మ అంటూ ఏడుస్తూ ఉంటాడు. ఇంట్లో మాత్రం సూర్యం, కవిత, ప్రసాద్ వాదించుకుంటూ ఉంటారు. ఇలా చూడు తమ్ముడు, నువ్వు అమ్మకి తలకొరివి పెట్టాలంటే అమ్మ నీకిచ్చిన మాయామట్టి పాత్రని నాకివ్వు. నేను నీ దారికి అడురాను. ఆ అంత్యక్రియలు ఎలా చేస్తావన్నది నీ ఇష్టం. అసలు చేస్తావా లేదా అన్నది కూడా నీ ఇష్టమే. ఆలోచించుకునే సమయం మాత్రం లేదు తమ్ముడు. సరే అన్నయ్య, మట్టి పాత్రని నీకిచ్చి అమ్మకి తలకొరివి పెడతాను అని దండం పెట్టుకుని తులసమ్మని తలుచుకుంటాడు. గాలిలో మెరుస్తూ ఒక మట్టి పాత్ర ప్రత్యక్షమవుతుంది. ఆ మట్టి పాత్రను చూసి సూర్యం, కవిత చాలా సంతోషపడిపోతారు. అన్నయ్య, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆశ ఉంటే మంచిదే, అత్యాశ అంటేనే ప్రమాదకరం. అమ్మ అంత్యక్రియలయ్యాక నీ కోరికేమిటో చెప్పు. అప్పుడు నీకు ఈ మాయా మట్టి పాత్ర ఇస్తుంది. సరే తమ్ముడు అని చెప్పగానే ప్రసాద్ తులసమ్మ శవం దగ్గరకొచ్చాడు. ఏడుస్తున్న దినేష్ని దగ్గరికి తీసుకున్నారు. సమయం అలా గడిచిపోతూనే ఉంటుంది. ప్రసాద్ భార్య పద్మ, చెల్లి అలివేణి కూడా వచ్చారు. ఊరివాళ్లు పాడి సిద్ధం చేశారు. తులసమ్మ శవాన్ని ఆ పాడి మీద పెట్టుకొని నలుగురు మోసుకుంటూ వెళ్తున్నారు. సూర్యం, కవిత మాత్రం ఇంట్లోనే ఉన్నారు. ప్రయత్నం చేద్దామా కవిత? కొంచెం ఓపిక పట్టండి. అక్కడ అత్తయ్యకి తలకొరివి పెట్టాడో తెలియదు కదా, అందుకే కొంచెం ఓపిక పట్టండి. అందుకే మనం కూడా పోదామని చెప్పాను కవిత, కాని నువ్వే వినిపించుకోలేదు. ఇలా ఎంతసేపు ఉందని చెప్పు అని ఇద్దరు ఇక్కడ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ శ్మశానంలో ప్రసాద్, దినేష్ కట్టెల మీద పడుకోబెట్టిన తులసమ్మని చివరి చూపు చూస్తూ ఏడుస్తూ ఉంటారు. పెద్దవా, మళ్ళీ జన్మంటూ ఉంటే ఖచ్చితంగా నీకు కొడుకుగా పుడతాను. నానమ్మ, నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతున్నావు కదా, ఇక నేనెవరితో ఉండాలి నానమ్మ? ఎక్కడ ఉండాలి నానమ్మ అని ఏడుస్తూ ఉంటే చూస్తున్న ఊరి వాళ్ళకి కూడా కన్నీళ్లు ఆగటం లేదు.
సొంత కొడుకు సూర్యం అక్కడికి రాకపోవడంతో ఊరంతా అతన్ని తిడుతున్నారు. కట్టెల మీద పడుకున్న తులసమ్మను చూసి కన్నీళ్లు పెట్టుకున్నాయి. తులసమ్మ వాటి దగ్గరికి వచ్చి ప్రేమగా మాట్లాడిన సన్నివేశాన్ని తలుచుకున్నాయి. ప్రసాద్ అతి కష్టం మీద తులసమ్మ లేదని బాధ దిగమింగుతూ తల కొరివి పెట్టాడు. తులసమ్మ శరీరం కట్టెలతో కలిసి కాలిపోతుంది. ప్రసాద్ ఏడుస్తున్న దినేష్ను, పద్మని, అలివేణిని తీసుకుని ఎడ్లబండిలో అక్కడి నుంచి తన ఊరి వైపు వెళ్తూ ఉంటాడు. ఇంట్లో ఓ మాయ మట్టి పాత్ర, నేను ఒకే ఒక కోరిక కోరుకుంటున్నా, అది మాత్రం తీర్చు. ఇక అంతకు మించి నిన్నేమి కోరను అని సూర్యం చెప్పగానే మట్టి పాత్ర మాయమైపోతుంది. అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమవుతుంది. కోపంగా, మూర్ఖుడా, నా భక్తురాలు, నీ కన్న తల్లి పేదింటి తులసమ్మని చంపిందే కాక కొడుకుగా నువ్వు దగ్గరుండి చేయాల్సిన పనులు చెయ్యకుండా అత్యాశతో లెక్కలేని ధన సంపదని కోరాలనే ఆశతో ఉన్నావా? నేను నిన్ను శపిస్తున్నాను. నీకు ధనం కనిపిస్తుంది, కానీ తీసుకోలేవు. ఆకలవుతుంది, కానీ తినలేవు. దాహం అవుతుంది, కానీ నీళ్లు తాగలేవు. చనిపోవాలని అనుకుంటావు, కాని గాయాలతో బతుకుతూనే ఉంటావు. అన్ని అబద్ధాలే అనుభవిస్తూ అటు చావలేక ఇటు బతకలేక నీ జీవితం అనుభవిస్తావు అని చెబుతూ ఉంటే సూర్యముఖం వాడిపోయింది. కవిత, తులసమ్మకి బదులు మీ అమ్ముంటే ఇలాగే చేసేదనివా? చెప్పు అని దేవతడగ్గానే కవిత తలదించుకుంటుంది. పేదింటి తులసమ్మను చంపిన పాపం వాళ్ళను ఇలా వెంటాడుతూ బిచ్చగాళ్ళని చేసేసింది. తులసమ్మ స్ఫూర్తితో ప్రసాద్ తులసమ్మ పేరున ఆకలంటూ వచ్చిన వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తూ ఉంటాడు. Tota Magic TV. Please like, share and subscribe my channel.